మిత్రులారా ఈ వార్త చూడండి ఒకసారి. ముంబైలోని సహార్ పోలీసులు ఒక బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. వాడు 2005లో బెనాపోల్ సరిహద్దు గుండా భారత్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. వాడి పేరు వచ్చేసి ఐక్లాజ్ మల్లా. ఏంది ఐక్లాజ్ మల్లా. వీడు అక్రమంగా మన దేశంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడంట. కాదురా, ఇది ఏమన్నా ధర్మసత్రమా లేకపోతే ఏమన్నా మెత్తగారీలు అనుకున్నావా? ఎవడురా స్వామి నువ్వు? వాడు చేసిన పని చూడండి. ఇంకా 2014లో కోల్కతా పాస్పోర్ట్ కార్యాలయంలో తప్పుడు పేరు అడ్రస్తో భారతదేశ పాస్పోర్ట్ పొందినట్టు పోలీసులు అయితే గుర్తించినారు. అర్థమవుతుందా? ఈ ఫేక్ పాస్పోర్ట్ ద్వారా మన దేశం నుంచి కువైట్ కూడా పోయించినాడు. ఇది ఒక భారతీయుడు లాగా. అంటే మన వ్యవస్థ కళ్ళు గప్పి ఎలా తిరిగినాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 2025 అక్టోబర్ 14న కువైట్ నుంచి దర్జాగా ముంబైకి వచ్చాడనమాట. ఏమవుతుందిలే, ఆల్రెడీ పోయినా కదా, పోయినా వచ్చాక నన్ను ఎవడు కొనుక్కుంటాడని చెప్పేసి. అయితే ఈ విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు వాడి డాక్యుమెంట్స్ లో తప్పులు ఉండడం గుర్తించారనమాట. ఇంకా ఏం చేశారు? అరెస్ట్ చేసి పారదొబ్బినారు. చెప్పాలంటే ఈ ఘటన ఒక హెచ్చరిక. పాస్పోర్టు, ఐడెంటిటీ కార్డులు, వీసాలు వంటి ఈ వ్యవస్థలు మొత్తం కూడా మరింత శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అలాగే ప్రజలు కూడా ఎవరికి పడితే వాడికి సహకారం అందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా లంగా ముడాకుడు చాలా మంది ఉంటారు. లేకపోతే ఓడి ఈడికి రావడం ఏంది, ఈడ ఏళ్ల తరబడి ఉండడం ఏంది, 20 ఏళ్లగా అప్పుడు ఎవరు అధికారంలో ఉండేదా? తెలుసు కదా మీకు. అది పరిస్థితి. అయ్యా, జాగ్రత్తగా ఉండకపోతే మనమే నష్టపోయేది. ఎందుకంటే పావులన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఎవరి ప్రమాదం? మనకే కదా. అట్లా వీళ్ళు అంతే.